దోస్తుగానికి ఫోన్ చేసి ఓ 1000 రూపాయలు అడుగుర్రి. ఏ నా తానేడున్నాయిరా అని అంటాడు పక్క. తెలిసిన వాళ్ళకి చేసి ఓ 10,000 20,000 బదులు అడుగుర్రి. మున్పట్లెక్క ఉంటలేవబ్బా, ఓ 6-10 రోజులు ఆగు చూద్దామని అంటారు. ఇక తప్పేటట్టు లేదని చుట్టాలని అడిగి చూడుండ్రి. మేమే అప్పుకేడుస్తున్నాం రా నాయన అంటే ఈడు మామూలని పైసలు అడగబట్టే అని అంటారు. చాలా మంది ఉన్నా సుత ఇయ్యరు, కానీ గీళ్లకు మాత్రం ఒక్క ఫోన్ కొట్టంగానే లక్షలే చదివిస్తుండ్రుల్లా. పిస్తోల్ సూటు పెట్టి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటారు. సినిమాలైనా బయటైనా గిదే నడుస్తది. కానీ నడుమ డిజిటల్ అరెస్టులు పెరిగినాయుల్లో. అంటే ఫోన్లకెళ్లే కేసులు పెట్టుడు, చేతులకు బేడీలేసుడు. కాకుంటే ఇంతంత కట్నం చదివిస్తే కేసు లేదు గీసు లేదు. హౌ సైబర్ దొంగల డ్రామాలన్నట్టు. బయటి దేశంలో ఉన్న మీ కొడుకు డ్రగ్స్ దందాల దొరికిండు, టక్కర్ చేసి ఒకలి పానం తీసిండు, మీ బిడ్డ మీద ఒకరు కేసు పెట్టిండ్రు అని పోలీసుల లెక్కనే వాట్సాప్ కాల్ చేస్తున్నారు. లేకుంటే మెసేజ్లు పెట్టి బెదిరిస్తున్నారు. ఇన్స్పెక్టర్ వర్మ నుండి ఒక కాల్ వచ్చింది, మీ అబ్బాయి అమ్మాయితోటి పట్టుబడ్డాడు, స్టేషన్కి తీసుకెళ్తున్నాము. ఫోన్ పే నుంచి ఓపెన్ చేసి మామతో అంత టక్కడ కొట్టాను. 10,000 కొట్టిన తర్వాత పోలేదు. మీ పేరు మీద ఉంది ఒక నంబరు, ఆ నంబర్కి వెళ్ళి అన్ని మీ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీని మీద ఇమీడియట్ గా 2 hours లో బాంబేకి రండి, లేదంటే ఒక 50,000 రూపాయలు పంపిస్తే క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ లో 900 crores చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇవన్నీ ఎక్కడివి? సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. పిల్లగాని పేరు, ఏడ చదువుతుండు, ఏం చేస్తుండు కరెక్ట్ గా వివరాలు చెప్పే వరకు ఉత్తగానే బుగులు పడి పైసలు కొడుతున్నారన్నట్టు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. సో అతన్ని విడిపియాలంటే మీరు కొన్ని అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయాలని కాల్ వచ్చింది. బట్ మా ఫాదర్ కొంచెం అలర్ట్ గా అండి నాకు వెంటనే కాల్ చేసి మా బ్రదర్ కాల్ చేయగానే ఇది ఫేక్ కాల్ అని నిర్ధారించి, బట్ లక్కీలీ బాబు ఫోన్ లిఫ్ట్ చేశాడు కాబట్టి వాడు రూమ్ లో ఉన్నాడని తెలిసింది. లేకపోతే మాత్రం నేను కూడా భయపడి బాబు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాడికి బాబుకి ఏదో అన్న ఆపద ఉంది అనుకొని నేను ట్రాన్స్ఫర్ చేసేదాన్ని. ఒక్క కరీంనగర్ లోనే గింత మందికి ఫోన్లు వచ్చినాయంటే ఇక పట్నంలా జిల్లాలల్లా ఇంకెందరికి ధమ్కీలు ఇచ్చిండ్రో. అయినా మన వివరాలు గంత కరెక్ట్ గా వాళ్ళకెట్లా తెలుస్తున్నాయి అంటారా? ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు, సర్వే కోసం డేటా ఫిల్ చేసినప్పుడు సోషల్ మీడియాలో కూడా, వెబ్సైట్ లో కూడా మీరు ఫిల్ చేస్తారు ఈ డేటా. గదన్నట్టు షాపింగ్ మాల్లు ఆన్లైన్ లా ఏమన్నా కొంటే నంబర్లు వివరాలు ఇస్తాం. గిట్లనే కాలేజీలకు వెళ్ళి కూడా స్టూడెంట్ల వివరాలు పడుతున్నారట. అట్లనే మీకెవడన్నా ఫోన్ చేసి ధమ్కి ఇస్తే ఉత్తగానే భయపడి పైసలు కొట్టేరని గీ ముచ్చట చెప్తున్నాం. జర పైలం.